వచ్చేయండి. ఈరోజు మా ఇంట్లో ఏంటో తెలుసా? చికెన్ బిర్యానీ. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. దీన్ని ప్లేట్లోకి తీసుకొని లెమన్ ఆనియన్ వేసుకొని తింటే ఉంటుంది. ప్రాసెస్ చూద్దామా? నేను ఇక్కడ 1 kg చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. అందుకోసం 1 kg చికెన్ తీసుకున్నాను. ఇందుకోసము ఫస్ట్ ఒక మందపాటి కడాయిని పెట్టుకోండి. గ్యాస్ పైన పెట్టుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి నేను చూపిస్తున్నటువంటి ఈ యొక్క కప్పుతో 3 కప్పుల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 10 నుంచి 15 ఆనియన్స్ని క్లీన్గా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మొత్తం ఆనియన్స్ని కూడా ఆయిల్లో వేసుకొని ఆనియన్ అనేది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. మొత్తం కూడా కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేయండి ఆనియన్స్ని. ఈ విధంగా నేను 1 kg చికెన్ తీసుకున్నాను కదా, దానికోసం 1 kg బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇవి చక్కగా క్లీన్గా వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ ముందే మీరు నానబెట్టుకోండి. తర్వాత చూడండి ఆనియన్ ఏ విధంగా అయిందో, కొంచెం మీడియం కలర్లోకి వచ్చింది. ఇది ఇంకా బ్రౌన్ కలర్లోకి రావాలి. తర్వాత చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకోండి. ఇందులోకి ఒక సగం నిమ్మకాయ రసం వేసి అంతా కూడా పట్టించి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. చూడండి ఆనియన్ బ్రౌన్ కలర్ అయింది కదా. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు తీసి మనము బౌల్లోకి తీసుకుందాము. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. దీన్ని మొత్తం కూడా తీసుకొని వేరే బౌల్లో పక్కన పెట్టుకోండి. ఇదే ఆయిల్ ఇదే కడాయిలో మనము బగారాలో వేసే సామాన్ అంతా కూడా దాంట్లో వేసేదంతా కూడా మనము ఈ ఆయిల్లో వేసుకుందాము. దాల్చిన చెక్క, బగారా ఆకు, మిరియాలు, లవంగాలు ఇవన్నీ కూడా అదే ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. ఇందులోకి 1 స్పూను అల్లం పేస్ట్ కూడా వేసానండి. అల్లం పేస్ట్ వేసి ఇదంతా కూడా ఆయిల్లో పట్టించి అల్లం వాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేయండి. మొత్తం కూడా ఆయిల్లో మీరు ఈ విధంగా ఫ్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత దీన్ని కూడా మనము వేరే కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ఇదే కడాయిలోకి ఎలాంటి ఆయిల్ వేయకుండా మనము క్లీన్ చేసుకున్నటువంటి చికెన్ని తీసుకొని ఈ కడాయిలో వేయండి. మొత్తం చికెన్ అంతా కూడా ఈ కడాయిలో వేయండి. చికెన్ మొత్తం కూడా కడాయిలో వేసేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ విధంగా చికెన్ మొత్తం కూడా కడాయిలో వేసుకొని ఇందులోకి చిటికెడంతా అంటే ఒక 1/2 స్పూను పసుపు వేసి 1 స్పూను సాల్ట్ వేసి మొత్తం కూడా చికెన్లో వేయండి. వేసి చికెన్కి మొత్తం కూడా మీరు పట్టించండి. ఈ పసుపు సాల్ట్ మొత్తం చికెన్కి పట్టేటట్టు మొత్తము కలుపుకోండి. మొత్తం కూడా మంచిగా క్లీన్గా అంతా కలుపుకుంటూ చికెన్కి అంతా పట్టేటట్టు ఈ పసుపు సాల్ట్ మొత్తం చికెన్కి పట్టేటట్టు కలపండి. తర్వాత ఇక్కడ నేను ఒక మందపాటి గిన్నెని తీసుకున్నాను. 1 kg కాబట్టి మనం క్వాంటిటీలో ఏం తీసుకోవట్లేదు కాబట్టి రైస్ అనేది 70 to 80% ఉడికే విధంగా మనం చూసుకోవాలి. అందుకోసము ఇలా వాటర్ తీసుకొని ఇందులోకి సాల్ట్ వేసి కొంచెము ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసి ఈ వాటర్ కూడా మొత్తము బాయిల్ అయ్యేంత వరకు వేడి చేయండి. తర్వాత చూసారు కదండి
మనము చికెను ఇందులో మనం ఏం ఆయిల్ వేయకుండా వేసాం కదా, అందులో చికెన్లో ఉన్నటువంటి వాటర్ అనేది మొత్తం కూడా బయటకు వచ్చేసింది. ఇదంతా కూడా మెల్ట్ అయిపోవాలి మొత్తం. తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే ఇదే కప్పుతో నేను పెరుగు తీసుకున్నానండి. ఇదే కప్పుతో పెరుగు తీసుకున్నాను. దీన్ని కూడా మనం మిక్సీ జార్లో వేసి ఒక 2 టమాటాలు తీసుకోండి. 1 kgకి సరిపోతుంది. ఇలా ఈ విధంగా ఉండేటువంటి టమాటాలు తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఇవి కూడా మిక్సీ జార్లో వేయండి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి వీటిని మొత్తం మెత్తగా మిక్సీ పట్టండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టండి. తర్వాత మనం చికెన్ చూద్దాం ఒకసారి. చికెన్ చూడండి, మొత్తం చికెన్ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయిందండి. ఈ విధంగా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసి చికెన్ని పక్కన పెట్టండి. చూసారు కదా, వాటర్ అనేటివి చాలా బాయిల్ అయిపోయాయి. మనము క్లీన్గా వాష్ చేసుకున్నటువంటి బాస్మతి రైస్ని వాటర్లోకి వేసి మొత్తం కూడా వాటర్లోకి వేసి 70 to 80% ఉడికేంత వరకు ఉడికించండి. మొత్తం కూడా వేసి కలిపి ఉడికించండి. తర్వాత నేను ఈ చికెన్ బిర్యానీ వండడం కోసం ఒక పాత్రను తీసుకున్నాను. మళ్ళీ దీనికోసము ఒక మందపాటి గిన్నెను తీసుకొని ఇందులోకి నేను ఇందాక చూపించినటువంటి కప్పుతో ఒక 1.5 ఆయిల్ వేసాను. వేసి ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి 10 నుంచి 15 జీడిపప్పులు వేసానండి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసి ఇందులో మనం ఇందాక పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ కూడా వేసేద్దాము. చికెన్ కూడా వేయండి. వేసి మొత్తం కూడా కలపండి. ఈ విధంగా చికెన్ కూడా మొత్తం ఆయిల్లో కలపండి. కలిపి ఇందులోకి మనము ఇందాక అల్లం పేస్ట్ మొత్తం వేసాం కదండి, ఆ పేస్ట్ని కూడా మనము ఇందులో వేయాలి. వేసుకొని కొంచెము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. కొంచెం పక్కన పెట్టుకోండి. మొత్తం వేయకుండా కొంచెం పక్కన పెట్టుకోండి. ఇందులోకి కొంచెం కరివేపాకు, ఒక 5 మిరపకాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా అందులో వేయండి. వేసి ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ పట్టుకున్న వాటిని కూడా ఇందులో వేసి కొంచెం పక్కన ఉంచండి. కొంచెం వేసుకొని కొంచెం పక్కన ఉంచండి, నేను తర్వాత చెప్తాను. ఈ విధంగా వేసి ఇందులోకి 1 కప్పు 1.5 కప్పు సాల్ట్ వేసుకోండి. వేసుకొని చిటికెడంతా పసుపు వేసుకోండి. వేసుకొని ఇక్కడ నేను కొంచెము కారం ఎక్కువ తీసుకుంటున్నానండి. దీనికోసము 3 స్పూన్ల వరకు కారం తీసుకున్నాను. మొత్తం కూడా ఇదంతా చికెన్కి పట్టేటట్టు మొత్తం కలిపేసి మొత్తం కూడా కలపండి. మొత్తం కూడా కలిపి ఇందులోకి కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ కూడా ఇందులో వేయండి. ఇవన్నీ నేను ఒక్కొక్క స్పూన్ తీసుకున్నానండి. కొంచెం నిమ్మరసం వేసి చికెన్కి పట్టేటట్టు మొత్తం కలపండి. ఇక్కడ చూడండి, రైస్ కూడా 70 to 80% ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము ఇందాక మనము చికెన్ ఫ్రై చేసుకున్న ఈ కడాయిలో వేసుకున్నాము. దీన్ని మనం 2 లేయర్స్గా వేసుకున్నాము. ఫస్ట్ ఒక లేయర్గా వేసుకున్నామండి. ఈ రైస్ అంతా కూడా నేను చూపిస్తున్నట్టు మీరు ఈ విధంగా మొత్తం కూడా రైస్ని వేసుకోండి. ఈక్వల్గా వేసుకోండి. దీనిపైన మనం కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఇందాక నేను పక్కన పెట్టుకున్నాను కదా మిక్సీ పట్టింది, ఆ మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా కొంచెం లైట్గా పైన వేసుకోండి. గ్రేవీ లాగా 2 లెగ్ పీస్లు వేసుకుంటున్నానండి నేను గార్నిష్ కోసం. తర్వాత దీనిపైన మళ్ళీ రైస్ని తీసుకొని సెకండ్ లేయర్ లాగా వేసుకోండి. వేసుకొని మళ్ళీ దీనిపైన కూడా సేమ్ పుదీనా, కొత్తిమీర,
ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెము నెయ్యి, నేను కొంచెం నా కలర్ కోసం కలర్ కూడా వేసానండి. వేసేసి మొత్తం కూడా మూత పెట్టి ఇలా ఒక ప్యాన్ పెట్టండి. పెట్టి మంట మొత్తం గిన్నెకు తగిలేటట్టు ఉంటుంది. అప్పుడు ఇలా గ్యాస్ పైన పెట్టుకొని దీనిపైన ఆవిరి వెళ్ళకుండా, నా దగ్గర ఎలాంటివి లేవు కాబట్టి నేను ఒక గిన్నెలో వాటర్ పట్టేసి ఆవిరి బయటికి వెళ్ళకుండా ఈ విధంగా పెట్టానండి. ఇలా పెడితే సరిపోతుంది. ఈ విధంగా పెట్టాను, చూసారు కదా, సరిపోతుంది. ఒక 15 to 20 minutes ఉంచి గ్యాస్ ఆఫ్ చేయండి. చూడండి రైస్ ఏ విధంగా ఉడికిపోయిందో. బిర్యానీ చాలా చక్కగా ఉడికిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.